యూస్ఫుల్ టిప్స్ ఇన్ ద కిచెన్లో మనకి నైఫ్ అనేది ఎప్పుడు కూడా బ్లంట్గా ఉంటే కనుక టైం వేస్ట్ అవుతుంది. దానికోసం నైఫ్ షార్ప్నర్స్ అనేవి మనకి చాలా తక్కువ ప్రైస్లో అంటే 70 రూపీస్లో ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నైఫ్స్ ఎప్పుడు కూడా షార్ప్గా ఉంటాయి. ఆ తర్వాత వుడెన్ మనకి కటర్స్ ఎప్పుడు కూడా ఆన్లైన్లో చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతాయి. అవి చాలా బెనిఫిషియల్ అనమాట కాంబినేషన్గా. షార్ప్ నైఫ్కి వుడెన్ కటర్ అయితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత పేపర్ నాప్కిన్స్ ఎప్పుడు కూడా మనకి ఎక్స్ట్రా ఆయిల్ అండ్ ఎక్సెస్ ఆయిల్ని అబ్జార్బ్ చేస్తాయి. సిజర్స్ అనేవి మనకి పచ్చిమిర్చీలు కట్ చేయడానికి, లీఫీ వెజిటబుల్స్ కట్ చేయడానికి ఉపయోగిస్తే మనకి చేతికి మనకి ఆ స్పైస్ అనేది అంటకుండానే చాలా తేలికగా కట్ అవుతాయి. ఆ తర్వాత ఎప్పుడు కూడా మనం రా వెజిటబుల్స్ ఏవైతే ఉంటాయో కిచెన్లోవి దానిపైన వచ్చే పీల్ ఏదైతే ఉంటుందో అది వేస్ట్ చేయకుండా చక్కగా వాటిని వాష్ చేసుకొని తిరిగి వాటిని మ్యాష్ చేసుకొని ట్యాన్ రిమూవల్ కింద ఎక్స్టర్నల్ అప్లికేషన్కి ఫేస్కి బాడీకి అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే వాటిని మొక్కలకి వేస్తే తిరిగి అవి మాన్యూర్గా మొక్కలకి పనిచేస్తాయి. అలా మనం వేస్టేజ్ అనేది లేకుండా చూసుకోవచ్చు. ఆ తర్వాత ఎక్కువగా మనం ఆకుకూరలు అనేవి తీసుకోవటం వల్ల ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతాయి. కాబట్టి ఆకుకూరల్ని చివరి వరకు అంటే కాడలు కూడా పాలకూర కాడలు, ఈ యొక్క కొత్తిమీర కాడలు ఇవన్నీ కూడా రోటి పచ్చళ్ళలోకి ఈ కాడలు అనేవి వేసినప్పుడు మనం మొత్తం కంప్లీట్గా తీసుకోగలుగుతాము. దాల్లో కూడా ఈ యొక్క ఆకుకూర మొక్కలు ఏవైతే చివరి వరకు ఉంటుందో హై ఫైబర్ అండి. ఫైబర్ అనగానే అది కాన్స్టిపేషన్ లేకుండా మలబద్ధకం లేకుండా గట్ని క్లీన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. కాబట్టి ఫైబర్ అనే దానికి మనం చాలా వాల్యూ ఇవ్వాలి. ఆ తర్వాత ఈ యొక్క కూరగాయలు ఎప్పుడైతే మనం ఫ్రెష్ వెజిటబుల్స్ని మనం ఇన్స్టెంట్గా సలాడ్స్ లాగా మంచి కర్రీస్కి ఉపయోగించుకోవచ్చు. కూరగాయలు కనుక కొద్దిగా వడిలిపోయి ఉంటే కొంచెం డిలే అయితే కుక్ చేయడం, వాటిని రోటి పచ్చడికి ఉపయోగించుకోవడం వల్ల దాని టేస్ట్ అనేది అక్కడ మనకి కాంప్రమైజ్ అవుతుంది. అంటే ఫ్రెష్ వెజిటబుల్సే టేస్ట్ని బాగా మనకి ఇస్తాయి అన్నమాట. ఫ్రెష్ వెజిటబుల్స్. ఆ తర్వాత కుకింగ్లో ముఖ్యంగా టెంపరేచర్ అనేది మేజర్ రోల్ అండి. హై టెంపరేచర్, లో టెంపరేచర్, మీడియం టెంపరేచర్. కొన్ని రెసిపీస్కి లో టెంపరేచర్ అయితేనే మనకి కంఫర్ట్ అనమాట. అంటే కొన్ని కర్రీస్కి. లేదు అంటే ఆయిలీ ఫుడ్స్ అయితే మీడియం టెంపరేచర్లో బాగా కుక్ అవుతాయి. అది హై టెంపరేచర్ అయితే ఎక్స్టర్నల్ పార్ట్ ఎప్పుడు కూడా బర్న్ అయిపోయి లోపల పచ్చిగా ఉంటుంది. సో అలా కాకుండా మనం చూసుకోవాలి. ఎప్పుడైనా ఆయిలీ ఫుడ్స్ కుక్ చేసేటప్పుడు మనము లోతైన మూకుడు కనుక పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నప్పుడు ఎక్కువగా మనం యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా మనం వేపచ్చు అనమాట. ఆయిల్ యూజ్డ్ ఆయిల్ అనేది ఎప్పుడు కూడా స్మెల్ వస్తుంది. దాన్ని రెగ్యులర్ ఆయిల్తో కలపకుండా ఒక సపరేట్ మనం బాటిల్లో మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పసుపు అనేది క్యుర్క్యుమిన్ అంటాము. టర్మరిక్ అనేది డిఎన్ఏ డ్యామేజ్ అవ్వకుండా అది బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి మన బాడీలో ఉన్నటువంటి డిఎన్ఏ డ్యామేజ్ అవ్వకుండా జింజర్, కుర్క్యుమిన్ రెండు చాలా బాగా హెల్ప్ చేస్తాయండి. సో పసుపు అనేది మనకి అంత విలువైందనమాట. కూరల్లో మనం పసుపు చక్కగా మంచిగా వాడటం వల్ల అది యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. ఆ తర్వాత అల్లం కానీ ఈ యొక్క ఉసిరికాయ కానీ వాటిని మనం స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత ఇన్స్టెంట్గా వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని తినగలిగేటట్టు అల్లం మురబ్బ కానీ లేదంటే ఈ యొక్క కొంచెం షుగర్ సిరప్ కానీ జాగరీ సిరప్లో కానీ ఈ ఆమ్లా పీసెస్ మనం పెట్టుకోగలిగితే వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అనమాట. ఆమ్లా అనేది అది గూస్బెర్రీ అంటాం కదా. ఈ ఆమ్లాని ప్రిజర్వేటివ్ ఏవీ లేకుండా కూడా మనం ప్రిపేర్ చేసుకోగలిగితే మనం ఎక్కువసార్లు దాన్ని తీసుకోవచ్చు. అంటే లాంగర్ డ్యూరేషన్లో అవుట్ ఆఫ్ సీజన్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మనకి రెగ్యులర్గా గ్రీన్ పీస్ కానీ నెంబర్ ఆఫ్ వెరైటీస్ గ్రీన్ పీస్తో మనం చేసుకోవచ్చు. వాటిని కొద్దిగా మనం ఎక్కువ మోతాదులో వాడటం వల్ల కూడా హెల్త్కి బాగుంటుంది. టేస్ట్ వైజ్ కిడ్స్ దాన్ని చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు కూడా పొటాటో గ్రీన్ పీస్ కాంబినేషన్లో చాలా రెసిపీస్ ఉంటాయి. కిడ్స్కి చాలా ఫేవరెట్ రెసిపీస్ అయి ఉంటాయి. వాటిని మనం ఎక్కువగా మనం కుక్ చేయడం వల్ల మనకి ఈవినింగ్ వాటిని బాయిల్ చేసుకొని తినటం వల్ల లేదంటే వాటిని ఫ్రైస్కి ఉపయోగించడం వల్ల అది ప్రోటీన్ రిచ్ ఫుడ్. అండ్ వెజిటేరియన్స్కి ఎస్పెషల్లీ ప్రోటీన్ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది.
లైక్ కాబూలి శనగలు కానీ, రాజ్మా కానీ, లేదు అంటే ఈ పచ్చి బఠానీలు, తెల్ల బఠానీలు, ఇవన్నీ లెగ్యూమ్స్ అంటామన్నమాట. ఈ లెగ్యూమ్లో ఉన్నటువంటి ప్రోటీన్ అనేది వైటమిన్ ఏ రిచ్ ఫుడ్డే కాకుండా మనకి విటమిన్స్ ఎక్కువగా మజిల్ గ్రోత్కి, హైట్కి, గ్రోత్ హార్మోన్ చక్కగా మనం హైట్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తాయి. సో ఈవినింగ్ స్నాక్స్ కింద వాటిని నానబెట్టుకొని స్ప్రౌట్స్ లాగా వాటిని చక్కగా ఫార్మేషన్ చేసుకొని మొలకలు ఎత్తించుకొని, ఆ మొలకలు విటమిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది జర్మినేషన్ రూట్స్లో. సో మనం ప్రతిరోజు కూడా లెగ్యూమ్ అనేది ఏదో ఒక రూపంలో, అంటే దాల్స్ కూడా ఉండొచ్చండి, పెసరపప్పు, కందిపప్పు, లేదంటే పొట్టు పెసరపప్పు, ఇలాంటివి ఏదో ఒకటి మన డైట్లో తీసుకోవాలి. ఇవన్నీ కూడా చెప్పడం వల్ల ఏంటంటే మనకి కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది అందుతుంది. సో ఇమ్యూనిటీ లెవెల్ని పెంచేటువంటి వైటమిన్ సి రిచ్ ఫుడ్స్లో చాలా తక్కువ కాస్ట్లో మనకి దొరికేది నిమ్మరసం అనమాట. నిమ్మకాయ, లెమన్ని మనం కనుక ఈ యొక్క కూరగాయల్లో ఎప్పుడైతే స్క్వీజ్ చేస్తామో బాడీకి వైటమిన్స్ అనేవి చక్కగా అబ్సార్బ్ అవుతాయి. ఆ తర్వాత విటమిన్ సి రిచ్ ఫుడ్స్ తిన్నప్పుడు అవి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ కాబట్టి యాంటీ ఏజింగ్ ఎలిమెంట్స్గా మనకి హెల్ప్ చేస్తాయి. సో స్ట్రాబెర్రీస్, గూస్బెర్రీస్, తర్వాత ఏదైనా బెర్రీ ఫ్యామిలీలో కూడా మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా లభ్యమవుతుంది. అవి చర్మ వ్యాధులు రాకుండా బాడీని సురక్షితంగా ఉంచుతాయి అన్నమాట. డిసీజ్ ఫైటింగ్ కెపాసిటీ ఇవ్వగలిగేది ఏదైనా ఉంది అంటే అది వైటమిన్ సి అండి. ఎగ్జాంపుల్, మనకి పన్ను నొప్పి వచ్చినప్పుడు మనము పెయిన్ కిల్లర్స్ మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వకుండా అది ప్రివెన్షన్ చేసుకోవడానికి జామకాయ అనేది ఎక్కువగా తీసుకున్నప్పుడు పంటికి సంబంధించిన గమ్ బ్లీడ్స్ కానీ, లేదంటే అంటే ఈ గమ్స్ నుంచి బ్లీడింగ్ అవ్వడం కానీ, పన్ను నొప్పులు లాంటివి కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ ఈ జామకాయ చక్కగా బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత జింజర్లో ఉన్నటువంటి జింజరాల్లో పెయిన్ కిల్లర్గా అది బాగా హెల్ప్ చేస్తుంది. పెయిన్ కిల్లర్స్ని కూడా దాని నుంచి ప్రిపేర్ చేస్తారు. సో జింజర్ అనేది మనం అల్లం చాయ్ కానీ, అల్లం రిలేటెడ్ రెసిపీస్ తీసుకోవటం వల్ల బాడీలో బ్రూయిస్డ్ ఫీలింగ్ అనేది లేకుండా, ఎవరైతే రెగ్యులర్గా వర్కౌట్స్ చేస్తారో లేదా జిమ్ వర్క్స్ చేస్తారో వాళ్ళకి పెయిన్ రిలీవింగ్ ది బెస్ట్ ఏంటంటే ఫుడ్ ఇంగ్రీడియంట్లో జింజర్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత బీట్రూట్ అనేది నైట్రేట్ రిచ్ ఫుడ్ కాబట్టి అది బాడీలో నైట్రస్ ఆక్సైడ్గా కన్వర్ట్ అవుతుంది. జింజర్ కూడా అంటే సేమ్ నైట్రేట్ ఆక్సైడ్గా అది కన్వర్ట్ అవుతుంది, నైట్రేట్ రిచ్ ఫుడ్ అనమాట. ఎమర్జెన్సీలో మనకి ఈ నైట్రేట్స్ అనేవి హార్ట్ బ్లడ్ వెజల్స్ని చక్కగా ఎన్లార్జ్ చేయడానికి ఉపయోగపడుతూ మనకి బ్లడ్ని నార్మల్ ఫ్లోగా చేయడానికి హెల్ప్ చేస్తాయి. అంటే బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వకుండా న్యాచురల్గానే డైట్ ద్వారా అవి బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఆ తర్వాత జీరో ఆయిల్ రెసిపీస్ కింద ఈ యొక్క పనియారమ్స్ కానీ, స్టీమ్ ఫుడ్స్ కానీ, లేదు అంటే రోటి పచ్చళ్ళు కానీ తీసుకోవటం వల్ల అన్ని ఇంగ్రీడియంట్స్లో మనం ఆయిల్ యాడ్ చేసుకునే అవసరమే లేదు అన్న పాయింట్ నేను స్ట్రెస్ చేస్తున్నానండి. ఆయిల్ పూర్తిగా అవాయిడ్ చేయక్కర్లేదు. అలానే ప్రతి రెసిపీలో కూడా ఆయిల్ యాడ్ చేసే అవసరమే లేదనమాట. ఆ తర్వాత ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా ప్యూర్గా ఉన్నటువంటి పల్లీలు, నువ్వులు, మనకి పుట్నాలు అంటే ఈ యొక్క ఫ్రైడ్ బెంగాల్ గ్రామ్ అంటాం కదా, రోస్టెడ్ చెన్నా అని కూడా అనొచ్చు, అలాంటివి తీసుకోవచ్చు. పొడులు కనుక మన పచ్చెనగపప్పు, ఉరద్దాలు లైట్గా సార్ట్ చేసుకొని దేనికి అవి సపరేట్గా పౌడర్డ్ ఫామ్లో కనుక మనం పెట్టుకోగలిగితే కొన్ని రకాల కూరగాయలు ఫ్రై ఐటమ్స్కి వాటిని మనం యాడ్ చేయటం వల్ల తక్కువ ఆయిల్ యాడ్ చేసినప్పటికీ కూడా అవి చాలా టేస్ట్ ఎలివేటింగ్గా ఉంటాయి. తర్వాత స్టీమ్ ఫుడ్స్ అయినటువంటి ఈ స్వీట్ పొటాటో, స్వీట్ కార్న్, ఇవన్నీ కూడా ఒక్కసారి మనం కుక్ చేసుకొని మన డైనింగ్ టేబుల్ మీద పెట్టినప్పుడు దాంతో చాలా రకాల రెసిపీస్ మనం డే మొత్తంలో చేసుకోవచ్చు. లేదు అంటే అలాగే మనం కుక్డ్ ఫామ్లో తీసుకోగలిగితే అది కంప్లీట్ మీల్ అవుతుంది. తర్వాత ఎందుకంటే పిల్లలకి చాలా ఫేవరబుల్గా ఉంటుందన్నమాట. పొటాటో మీద కొంచెం లైట్గా పెప్పర్స్ వేసి ఇవ్వడము, స్వీట్ పొటాటో మీద లైట్గా పెప్పర్ యాడ్ చేసి ఇవ్వడము, లేదంటే స్వీట్ పొటాటోతో మ్యాష్ చేసుకొని మనం రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు. సలాడ్స్కి అది పనికొస్తుంది. తర్వాత అది కర్డ్స్లో ఎస్పెషలీ ఎండాకాలం కాబట్టి ఇప్పుడు వచ్చేదంతా రైతాస్ని, డిఫరెంట్ కర్డ్ రెసిపీస్ అంటే రా సలాడ్స్లో ఎక్కువగా కర్డ్ కాంబినేషన్ తీసుకోవడం వల్ల ప్రోబయాటిక్ రిచ్ ఫుడ్ అంటే లాక్టిక్ యాసిడ్, బ్యాసిల్లే బ్యాక్టీరియాని మనం న్యాచురల్గానే గట్లోకి, ఇంటెస్టైన్స్లోకి పంపించగలుగుతాము. అది ఇంటెస్టైనల్ బ్యాక్టీరియాని, బ్యాడ్ బ్యాక్టీరియాని బయటికి పంపించేస్తూ గట్ని చాలా క్లీన్గా ఉంచుతుంది. సో ప్రోబయాటిక్ బ్యాక్టీరియా అనేది మనకి చాలా బెనిఫిషియల్ అనమాట. సో ఈ వచ్చే సమ్మర్లో డీహైడ్రేషన్ అవ్వకుండా
మనం ఎక్కువగా రైతా, వెజిటబుల్ సలాడ్స్ తీసుకోవటం వల్ల హెల్తీగా ఉంటాము. తర్వాత వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న వాటర్ మెలాన్స్ లాంటి ఫ్రూట్స్ కూడా మనం తీసుకోవాలి ఇప్పుడు సమ్మర్లో. ఆ తర్వాత బేసిల్ సీడ్స్, చియా సీడ్స్ చాలా తక్కువ ప్రైస్లో కామన్ మ్యాన్కి కూడా అవైలబుల్గా ఉంటాయి. వాటిని సబ్జా గింజలు అంటాం కదా. బాడీలో ఉన్నటువంటి ఎక్సెస్ హీట్ని తీసేయటానికి, బాడీలో ఉన్నటువంటి హీట్ని కంట్రోల్ చేస్తూ, తర్వాత మంచి వైటమిన్స్ కలిగి ఉంటాయి. కాల్షియం రిచ్ ఫుడ్స్ అని చెప్పచ్చు, తర్వాత మెగ్నీషియం రిచ్ ఫుడ్ అని కూడా చెప్పచ్చు. అవి మనకి చాలా యూస్ఫుల్ అనమాట. ఎండాకాలం వాటిని ఎక్కువగా ఉపయోగించుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఈ రకంగా మనం తీసుకునే ప్రతి ఆహారం కూడా వైటమిన్ ఏ, బి, సి, డి, ఈ, కే అంటే కొన్ని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి, కొన్ని వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ క్యారెట్ అనేది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. దానికి మనం ఏం చేయాలంటే లైట్గా కొంచెం మనం గీలో ఫ్రై చేసుకొని తినటమో, లేదంటే లైట్గా ఆలివ్ ఆయిల్ యాడ్ చేసి తీసుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ ఉంటాయి. ఎక్కువగా మన ఆల్ఫా బీటా కెరోటిన్ రిచ్ ఫుడ్ అయినటువంటి క్యారెట్ అనేది ఐకి నెంబర్ 1 మెడిసిన్గా పనిచేస్తుంది. పూర్వకాలంలో వాటిని కూరగాయల కన్నా కూడా వాటిని మెడికేషన్ పర్పసే వాటిని ఉపయోగించారు. సో మన లైఫ్ స్టైల్లో కొంచెం మనం బీట్రూట్, క్యారెట్, తోటకూర, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవటం వల్ల విటమిన్ ఏ డెఫిషియన్సీ లేకుండా ఉంటుంది. ప్రజెంట్ జనరేషన్లో మొబైల్ మీద మనం అందరం కూడా డిపెండ్ అయ్యాము, ఎలక్ట్రానిక్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నాం కాబట్టి వైటమిన్ ఏ డెఫిషియన్సీ రాకుండా చాలా మనల్ని మనం కాపాడుకోవాలి. ఆ తర్వాత కొన్ని రకాల స్టీమ్ ఫుడ్స్ని ఉపయోగిస్తూ మనం రకరకాల సలాడ్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ కాంబినేషన్స్ మనకి కనుక తెలుసుంటే ప్రతిరోజు మన డైట్లో ఆలివ్స్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, మస్టర్డ్ ఆయిల్ ఈజ్ వెరీ బెనిఫిషియల్, పీనట్ ఆయిల్ ఈజ్ వెరీ బెనిఫిషియల్, రైస్ బ్రాన్ ఆయిల్ ఈజ్ వెరీ బెనిఫిషియల్. ఈ మెడిటేరియన్ డైట్ తీసుకునే వాళ్ళకి నేను రిపీటెడ్గా చెప్తున్నాను అనుకోండి. ఈ వీక్లో మెడిటేరియన్ డైట్లో ఎప్పుడూ కూడా వాళ్ళు ఆలివ్ ఆయిల్ బదులు ఈ యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ అనేది యాడ్ చేస్తారు. ఇది మనకి ప్రీవియస్ నుంచి తెలుస్తున్న విషయాలే. మరి ఇప్పుడు ఏంటి, వాట్ ఈజ్ న్యూ అంటే ప్రజెంట్గా మనకి నడుస్తున్నటువంటి రీసెంట్గా వచ్చినటువంటి హెచ్ఎంపివి వైరస్ మనం చూసుకుంటే వాళ్ళు అసలు వ్యాక్సిన్సే దానికి లేవు, దానికి ఇమ్యూనిటీ మనకు ఉండాలి అని చెప్తున్నారు. మదర్ మిల్క్ నుంచి వచ్చేది న్యాచురల్ ఇమ్యూనిటీ అయితే ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ మనకి మనమే సంపాదించుకోవాలి. అది ఒక్క రోజులో మనకి గెయిన్ అయ్యే విషయం కాదు. దాన్ని గ్రాడ్యువల్గా ప్రతిరోజు మనం కేర్ఫుల్గా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం వల్లే ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. చాలామంది కొంచెం ఏదైనా కొత్తిమీర యాడ్ చేయాలంటే 1-2 కొంచెం పైన గార్నిష్ చేసినట్టుగా వేస్తారు. అలా కాకుండా కొత్తిమీరలో మనకి ఎన్నో రకాల లాభాలు ఉన్నాయండి. ఎగ్జాంపుల్ చెప్పడమే ఇది. హై గ్లైసమిక్ ఇండెక్స్ని ఇమ్మీడియట్గా తగ్గించడానికి కొత్తిమీర బాగా హెల్ప్ చేస్తుంది. మనం అఫోర్డబుల్ ప్రైసెస్లో దొరికేటువంటి ఆకుకూరలను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మనకి హెల్త్ అనేది చాలా బాగా ఉంటుందన్నమాట. హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం కదా. మనకి ఎప్పుడైతే హెల్తీగా ఉంటామో అదే మనం దాన్ని ఒక ప్రాపర్టీగా కన్సిడర్ చేయొచ్చు. కానీ కామన్ మ్యాన్ అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నటువంటి నేను ఎన్నో రెసిపీస్ని చెప్తూ వస్తున్నాను. ఎందుకంటే ఫుడ్ అనే దానికి మనం లీస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మనం తర్వాత సఫర్ అవ్వడం కన్నా ఫుడ్కి ప్రైమరీ ప్రిఫరెన్స్ ఇచ్చి ఫుడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ మెడిసిన్ అని మనం ట్రస్ట్ చేసుకోగలిగితే రకరకాల కూరగాయల్ని మనం యాడ్ చేసుకోవచ్చు మన డైట్లో. ఆ తర్వాత పచ్చిమిర్చిలో పొటాషియం రిచ్ ఫుడ్ అని చెప్పచ్చండి. పండు మిరపకాయలు కానీ, పచ్చిమిరపకాయలు కానీ, ఎండుమిర్చి కానీ, లేదా క్యాప్సికమ్, రెడ్ బెల్ పెప్పర్స్ అంటాం, గ్రీన్ పెప్పర్స్ అండ్ ఆల్సో ఎల్లో పెప్పర్స్ అంటాం. ఇవన్నీ కూడా రకరకాల క్యాప్సికమ్ ఫ్యామిలీ తీసుకోవటం వల్ల క్యాప్సైసిన్ అనే కెమికల్ వాటిలో ఉండటం వల్ల అది పొటాషియం రిచ్ ఫుడ్స్ కూడా అవి బాడీలో ఉన్నటువంటి ఎక్సెస్ సోడియంని బయటికి పంపించేసి హార్ట్ని సురక్షితంగా ఉంచుతాయి. సో క్యాప్సికమ్ ఎక్కువగా మన డైట్లో ఉన్నట్టు చూసుకోవచ్చు. తర్వాత కీరా అనేది ఇప్పుడు మనం వచ్చే సమ్మర్లో అంతా కూడా వాటర్ రిటెన్షన్ అనేది మనకి చాలా అవసరం. ఈ యొక్క మనకి ఈ స్వెట్ రూపంలో చాలా వరకు కూడా ఈ ఓవర్ హీట్ వల్ల వాటర్ అనేది అబ్జార్బ్ అయిపోతూ ఉంటుంది, బయటికి ఎవాపరేట్ అవుతుంది. సో దానికి మనం ఏం చేయాలి అంటే ఈ అబ్జార్ప్షన్ అంటే బయటికి నేచర్లోకి వెళ్ళిపోతుంది, ఎవాపరేషన్ అవుతుంది బాడీ నుంచి. సో అప్పుడు డీహైడ్రేషన్ కలిగి వర్టిగో అనేది వస్తుంది. అలా కాకూడదంటే బాగా మాయిస్ట్ కంటెంట్ అంటే వాటర్ కంటెంట్ ఉన్నటువంటి కీరా అయితే అఫోర్డబుల్ ప్రైస్లో మనకి దొరుకుతుంది.
వాటిని చక్కగా ఒక 1 లీటర్ ఆఫ్ వాటర్ బాటిల్ మనం తీసుకొని ఈ కీరా ముక్కలన్నీ కూడా సబ్జా గింజలు యాడ్ చేసుకొని మనం నైట్ అంతా స్టోర్ చేసుకొని మార్నింగ్ కనుక తీసుకోగలిగితే మనకి హెల్త్ అనేది అక్కడ వాటర్ అనేది రిటెన్షన్ జరుగుతుందన్నమాట. అది మనం దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెనిఫిషియల్ పాయింట్ ఇన్ దిస్ సమ్మర్ అండి. సమ్మర్లో మనకి వైటమిన్ సి రిచ్ ఫుడ్ అయినటువంటి పచ్చి మామిడికాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆమ్చూర్ పౌడర్ కానీ దాన్ని ప్రిపేర్ చేసుకోవడం, స్టోర్ చేసుకోవడం, ఎక్కువగా మనం ఫుడ్లో ఉపయోగించుకోవడం వల్ల ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండటమే కాకుండా ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ నుంచి బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. మామిడికాయ కనుక మనం ఎక్కువగా తీసుకోగలిగితే ది బెస్ట్ విటమిన్ సి రెసిపీ అని చెప్పచ్చు అనమాట. ఆ తర్వాత ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ అనేది మనము ఎక్కువగా ఎందుకు రిపీట్ చేయట్లేదంటే డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా బెనిఫిషియల్ అండి. నట్స్ క్యాటర్లో కనుక మనం తీసుకుంటే నట్స్ అనేవి ఎప్పుడు కూడా బెనిఫిషియలే. కాకపోతే దాంట్లో కొన్నిట్లో ఇప్పుడు కాజులో క్యాలరీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆల్మండ్స్ అనేవి చాలా చాలా మంచి డైట్లో చూడొచ్చు. ఎందుకంటే ఆల్మండ్స్ని తీసుకునే విధానం చాలా ఇంపార్టెంట్ అండి. వాటిని ఫ్రై చేసి పౌడర్ చేసుకోవడం వల్ల ఉపయోగాల కన్నా దాన్ని నానబెట్టుకొని మనం తీసుకోవటం వల్ల ఆ సోకింగ్ ప్రాసెస్లో, ఆస్మాసిస్ ప్రాసెస్లో చాలా మనకి బెనిఫిట్స్ అనేవి దొరుకుతాయి. సో ఆల్మండ్స్ అనేవి విచ్ ఆర్ వెరీ వెరీ హెల్దీ ఆల్సో. నా ఇంటెన్షన్ ఏంటి అంటే మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఎక్స్పెన్సివ్ వాటిలో పొందుతామో సేమ్ దాని ఈక్వలెంట్స్ కూడా మనం రెగ్యులర్గా తీసుకునే వాటిలో మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ వాల్నట్స్ అండి. వాల్నట్స్ చాలా మంచివి. ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ హెల్దీ హార్ట్కి అని చెప్తాం కదా. అది కామన్ మ్యాన్కి మనకి ఈ యొక్క రెగ్యులర్గా తీసుకునే మస్టర్డ్ సీడ్స్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట. సో మనం అలా తీసుకునే అవసరమే లేదు. మనకి రెగ్యులర్గా తీసుకునే పీనట్స్లో ఎక్కువగా మనకి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్తో పాటు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇట్ ఈస్ విటమిన్ ఈ రిచ్ ఫుడ్ కూడా మనం చెప్పుకోవచ్చు. సో పీనట్ ఈజ్ అని కామన్గా ఎఫోర్డబుల్ ప్రైస్లో మనకి దొరుకుతుంది. ఆ తర్వాత ఈ యొక్క నువ్వులు ఏవైతే ఉంటాయో అవి కాల్షియం రిచ్ ఫుడ్స్ కాబట్టి దానికి జాగరీ కాంబినేషన్లో పీనట్స్ని, నువ్వుల్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్ అనమాట హీమోగ్లోబిన్ పెరగటానికి. సో మనం డ్రై ఫ్రూట్స్ అనేవి అకేషనల్గా తీసుకున్న వీటి ద్వారా కూడా వాటి న్యూట్రియంట్స్ని కాంపెన్సేట్ చేసుకోవచ్చు. సో మన ఒక లైఫ్ స్టైల్లో ఖచ్చితంగా ఆకుకూరలు ఎలా అయితే ఒక రూపంలో తీసుకుంటామో దాంతోపాటు మనం ఈ సలాడ్స్ అనేవి రెగ్యులర్ డైట్ బేస్గా తీసుకోవాలి. ఒక్కొక్కసారి అసలు మనం చాలా అలవాటు పడిపోయాం, కానీ మనం ఎక్కువ కర్డ్ 1 కప్ ఆఫ్ కర్డ్ లేదా క్రీమ్ అలాంటివి యాడ్ చేసుకుంటూ కూడా కంప్లీట్గా సలాడ్స్తో కూడా ఒక పూట మనం ఉండటం వల్ల బాడీలో ఉన్నటువంటి కొన్ని టాక్సిన్స్ అనేవి బయటికి వెళ్ళిపోతాయి. ఈ ఫ్రెష్ వెజిటబుల్స్ అన్నీ కూడా బాడీని డిటాక్సిఫై చేస్తాయి. ఆ తర్వాత లంగ్స్ కానీ ఇవన్నీ లివర్ కానీ ఇవన్నీ ప్యూరిఫై అవుతాయి అన్నమాట. అంటే ఒక పూట నైట్ టైం అనుకోండి కంప్లీట్గా రా వెజిటబుల్స్ మీద మనం డిపెండ్ అవ్వటం వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఆ తర్వాత తువర్ దాల్ అంటాం కదా, కందిపప్పు, పెసరపప్పు, ఈ దాల్స్ ఏవైతే ఉన్నాయో కొద్దిగా కౌ గీ యాడ్ చేసుకోవడం వల్ల కొన్ని రకాల ప్రోటీన్ మన బాడీ అబ్సార్బ్ చేసుకోవడానికి ఫ్యాట్ గ్లోబ్యూల్స్ అనేవి తప్పకుండా అవసరం పడతాయి అన్నమాట. ఆ తర్వాత ఈ యొక్క రైస్ బ్యాటర్ అంటే ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ ఈ యొక్క పిండి ఏదైతే ఉంటుందో దోశ పిండి, ఇడ్లీ పిండి లాంటివి కూడా మనకి ఆ పులిసిన ప్రాసెస్లో, ఆ నైట్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో బ్యాక్టీరియా కలెక్ట్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా కలెక్ట్ అయినప్పుడు అవి మనకి నెక్స్ట్ డే మార్నింగ్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట కుకింగ్కి. మన బాడీలో ఉన్నటువంటి గట్లో కొన్ని రకాల హెల్దీ బ్యాక్టీరియా ఉంటాయి. అవి ఎప్పుడు కూడా ఈ ఫైబర్ ఫుడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఫైబర్ ఫుడ్ తీసుకున్న వెంటనే అవి బ్యూటరిక్ యాసిడ్ అనేది రిలీజ్ చేసి గట్ని చాలా ఇట్ ప్రివెంట్స్ క్యాన్సర్స్ అనమాట. ఈ యొక్క ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ కానీ, ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ కానీ, ఈ యొక్క స్టమక్ క్యాన్సర్స్ని కానీ ప్రివెంట్ చేయడానికి ఈ బ్యూటరిక్ యాసిడ్ అనేది మనకి బాగా హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత ముఖ్యంగా ఎవరైతే స్కిన్ గ్లోఫుల్గా ఉంటారో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకోవాలండి. వాటర్ ఇన్పుట్ అవుట్పుట్ అంటే యూరినేషన్లో మనం గమనించాల్సింది ఏంటంటే యూరిన్ ఇన్పుట్ అవుట్పుట్ అంటే మనం వాటర్ ఎంత ఎక్కువగా తీసుకోగలిగితే మినిమం పర్ డే 3 to 5 లీటర్స్, 5 లీటర్స్ మినిమం అండి. ఆ తర్వాత కొంచెం ఎక్కువగా మనం యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాటర్ బాగా తీసుకుంటే బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా చక్కగా బయటికి వెళ్ళిపోవడమే కాకుండా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా
ఎండాకాలంలో డీహైడ్రేషన్ అనేది జరగకుండా ఉంటుంది. తర్వాత మోస్ట్ ఎమర్జెన్సీలో మన యూస్ఫుల్ టిప్ కింద చూసుకుంటే ఎలక్ట్రోలైట్ పౌడర్ అనేది మనం తీసుకొని ఇంట్లో కనుక పెట్టుకోగలిగితే ఈ యొక్క డీహైడ్రేషన్ ప్రాసెస్లో పొటాషియం మెగ్నీషియం రిచ్ ఫుడ్ అయినటువంటి ఎలక్ట్రోలైట్ ఫుడ్ వాటర్లో కొద్దిగా కలుపుకోవడం వల్ల మనకి ఈ ఎండాకాలం గిడ్డినెస్ వాటిగో సన్ స్ట్రోక్ అనేది ప్రివెంట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. హార్ట్కి ఎలక్ట్రికల్ యాక్టివిటీకి మెగ్నీషియం రిచ్ ఫుడ్ అనేది చాలా ఎసెన్షియల్ అండి. ఆ తర్వాత పొటాషియం రిచ్ ఫుడ్స్ కూడా హార్ట్కి మనకి చాలా ఎసెన్షియల్ అనమాట తీసుకోవడానికి. అవి హార్ట్ బీట్కి హెల్ప్ చేస్తుంది పొటాషియం. సో ఎలక్ట్రోలైట్ పౌడర్ అనేది మనం ఎప్పుడు దగ్గర పెట్టుకోవడం వల్ల చిన్నపిల్లలు ఫెయింట్ అవ్వకుండా ఈ ఎండకి వాళ్ళు ఇబ్బంది పడకుండా మనం అదొక అంటే మనం ఎలా అయితే హెల్త్ కిట్స్ అనేవి పెడతాం కదా, ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కింద, అలాంటివి కూడా మనం దీంట్లో ఎలక్ట్రోలైట్ పౌడర్ మనం ఇంట్లో ఎప్పుడు పెట్టుకోవడం చాలా సేఫ్టీ మెజర్ అనమాట. ఆ తర్వాత మనం కిచెన్లో ఉన్నటువంటి ఈ యొక్క షింక్ ఎప్పుడూ కూడా చాలా హైజీనిక్గా మనం ఉంచుకోగలిగితే అది బ్యాక్టీరియల్ కలెక్షన్ ఎక్కువగా ఉండే పాయింట్ అనమాట. దాన్ని ప్రివెంట్ చేయడానికి మనం ఎలా అయితే హ్యాండ్స్కి శానిటైజర్స్ ఉపయోగిస్తున్నామో కిచెన్ ఒక్కటి కేర్ఫుల్గా షింక్ని మనం హైజీనిక్గా ఉంచుకోవాలండి. ఆ తర్వాత థ్రోట్ ఇన్ఫెక్షన్స్ మనకి ఎప్పుడు కూడా ఈ యొక్క స్ట్రెప్టోకోకల్ అండ్ స్టెఫైలోకోకల్ బ్యాక్టీరియల్ ద్వారా మనకి థ్రోట్ అనేది ఇన్ఫెక్ట్ అవుతుంది అనమాట. థ్రోట్ ఇన్ఫెక్షన్ని మనం తగ్గించడానికి ఈ యొక్క ఉప్పు నీళ్ళతో కనుక గార్గిలింగ్ చేసుకుంటే ఇది ఎంత సింపుల్లో వినటానికి ఎంత నాన్ ఎక్స్పెన్సివో అంత హైలీ ఎఫెక్టివ్ అనమాట. ఉప్పులో ఉన్నటువంటి సోడియం క్లోరైడ్ ఏదైతే ఉందో NaCl ఈ సాల్ట్ బేస్ ఏదైతే ఉందో అది చాలా వరకు బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. అది మనకి చాలా బెనిఫిషియల్ అనమాట. ఫుడ్ ఎన్ని రకాల ఫుడ్స్ తీసుకున్నా మనం ఒక 2 పర్ డే అట్లీస్ట్ మనం 2 టైమ్స్ మనం మౌత్ గార్గిలింగ్ చేయడం వల్ల బ్యాక్టీరియల్ కలెక్షన్ లేకుండా మనకి హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత మనం మింట్ లీవ్స్ కానీ లేదంటే ఇలాచీ కానీ అప్పుడప్పుడు మనం నవ్వులతో ఉండటం వల్ల లేదంటే సోంపు కానీ తీసుకోవటం వల్ల మౌత్లో ఉన్నటువంటి ఈ బ్యాడ్ ఓడర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాము. సో అలాంటివి కూడా మనం కేర్ఫుల్గా ఫుడ్లో మనం చూసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు కూడా కొన్ని రెసిపీస్కి అవి టెంపరేచర్ హాట్గా ఉంటేనే బాగుంటుంది, చల్లబడిన దానికన్నా కూడా అవి బ్యాక్టీరియల్ ఫ్రీ ఫుడ్స్ కూడా అవుతాయి. ఆ తర్వాత మనము రకరకాల కుకింగ్ టిప్స్తో పాటు న్యూట్రిషన్ వాల్యూస్ కనుక తెలుసుకోగలిగితే ప్రతిరోజు వాటి ఒక హ్యాబిట్ అండ్ హ్యాబిటైట్స్ మనకి మారుతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఒకప్పుడు లైఫ్ స్టైల్లో ఇన్ని రకాల కిచెన్ మనం కుకింగ్ ఎన్ని మెథడ్స్ మనకి తెలియదు. కుకింగ్ మెథడ్స్ ఎప్పుడైతే బాగా ఎక్కువగా నేర్చుకుంటామో మనం బెనిఫిట్ కూడా అంత బాగా పొందొచ్చు.